1 అవర్ టైం ఇస్తున్నా. ఈ 1 అవర్లో దానికి ఏం చెప్తావో చెప్పుకొని నువ్వే నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళాలి. ఇంకా లైఫ్లో దాని మొహం చూడకూడదు, దాంతో మాట్లాడకూడదు. అదే 1 అవర్ 1 మినిట్ తర్వాత నేను నీతో మాట్లాడను, నీ లైఫ్లో కూడా నేను ఉండను. నన్ను చూస్తావేంటి పాని? నన్ను చూస్తేనే కడుపు నిండిపోతుందంటే లైఫ్లో ఇంకెప్పుడు నువ్వు భోజనం చేయలేవు. ఎందుకంటే రేపటి నుంచి మనం లైఫ్ అంతా కలిసి ఉండబోతున్నాం కదా. దివ్య చాలు, ఎనఫ్, చాలా ఎక్కువైంది. నేను విద్య చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు చూడు నీ వల్ల ఎంత సఫర్ అవుతున్నావు. ఇట్స్ టైమ్ టు టేక్ ఎ కాల్. చాలా ఇంకా చాలా ఏంటి చాలు? నువ్వు విద్య హ్యాపీగా ఉండేవాళ్ళ? మరి ఎందుకు పాని అన్న అబద్ధాలు చెప్పి నాకు దగ్గర అయ్యావు? నన్ను ఎందుకంత మోటివేట్ చేసావు? అందరికీ అబద్ధం చెప్పి కాకినాడ ఎందుకు వచ్చావు? అదంతా కాదు, నన్ను కలవడానికి మా ఇంటి గోడ దూకి మా ఇంటికి ఎందుకు వచ్చావు? నువ్వు విద్యతో హ్యాపీగా ఉన్నావంటే ఇదంతా చేసేవాడువా పాని? నువ్వు విద్యతో హ్యాపీగా లేవు పాని, ఉన్నావు అనుకుంటున్నావు అంతే. ప్రతిదీ అలా కంక్లూడ్ చేయకు దివ్య. మహా అయితే వన్డేలో నీతో 10 అవర్స్ గడిపండొచ్చు. దట్ డజంట్ మీన్ దట్ ఎంటైర్ డేస్ ఫిల్డ్ విత్ యూ కదా. విద్యతో ఎంత హ్యాపీగా ఉన్నా నాకు మాత్రమే తెలుసు. నీతో అబద్ధాలు చెప్పుండొచ్చు, నీతో ఉన్నప్పుడు తను మర్చిపోయి ఉండొచ్చు. అది లైఫ్లో ఒక ఫేజ్ అంతే. ప్రతి ఒక్కరికి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, రైట్? అంతెందుకు ఈ రోజుల్లో ఒక మనిషితో స్పెండ్ చేసే టైం కంటే ఫోన్తోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం. దట్ డజంట్ మీన్ దట్ ఫోన్స్ ఎక్కువ మనుషులు తక్కువ కాదు కదా. సో ఇప్పుడు ఏమంటావు? నేను నీకు ఒక వస్తువులా కనిపిస్తున్నానా? నేను నిజంగా నేను వస్తువులో ట్రీట్ చేస్తుంటే ఈ పాటికి నీతో పనులన్నీ చేసి పక్కన పెట్టేసి ఉండేవాడిని. ఛాన్స్ ఉన్నా కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు. ఎందుకు? ఎందుకు? బికాజ్ ఐ రెస్పెక్ట్ యూ. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నువ్వు డిప్రెషన్లో ఉండడం చూసి నీకు ఒక ఫ్రెండ్ లాగా, ఒక వెల్విషర్లా ఉండాలనుకున్నాను తప్ప నీ పక్కలో పడుకోవాలనుకోలేదు. నిజం చెప్తే నువ్వు ఎక్కడ హర్ట్ అవుతావో, ఎలా రియాక్ట్ అవుతావో తెలియక, నీకు నిజం చెప్పలేక నాలో నేను ఎంత సఫర్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు. చూడు, నేను చెప్పిందంతా నీకు అర్థమైతే నీతో లైఫ్ లాంగ్ ఫ్రెండ్గా ఉండడానికి నాకేం ప్రాబ్లం లేదు. కాదు కుదరదు అంటావా, ఈరోజే ఈ మినిట్ ఈ కాన్వర్జేషన్తో మన రిలేషన్షిప్ ఎండ్ అవ్వచ్చు. నీ ఇష్టం. ఓ ఇప్పుడేంటి? నా క్లారిటీ లేదంటావు అంతేనా? సరే పాని, నువ్వు చెప్పినట్టు ఒక 2 డేస్ టైం తీసుకుందాం. నేనే కాదు, నువ్వు కూడా ఒక 2 డేస్ టైం తీసుకొని ఆలోచించు. నువ్వు చెప్పినట్టు నేను నిన్ను లవ్ చేయట్లేదు, నువ్వు చూపించిన కేర్ అండ్ కన్సర్న్ని లవ్ అని అనుకున్నాను అని నాకు అనిపిస్తే ఐ విల్ టేక్ అ లీవ్ ఫ్రమ్ యువర్ లైఫ్. లేదు, నేను నిజంగా నేను లవ్ చేస్తున్నాను అని నాకు అనిపిస్తే ఐ విల్ టేక్ అ లీవ్ ఫ్రమ్ దిస్ లైఫ్. ఐ విల్ బీ లీవింగ్ నౌ. నువ్వు ఆలోచించు, నేను ఆలోచిస్తా. ఇన్ ద వర్స్ట్ కేస్ దిస్ విల్ బీ అవర్ లాస్ట్. ఏం మాట్లాడావు పానీ? ఏం మాట్లాడావు పానీ? అడుగుతున్నాగా, సమాధానం చెప్పవేంటి? నిన్నే పానీ. వేర్ ఇస్ ద పార్టీ గ్రూప్ క్రియేటెడ్? మా నాన్న ఒకడు ప్రభు యాడెడ్, బబ్లు యాడెడ్. ఎందుకు ప్రభుగాడు పార్టీ ఎందుకు? ఏపీ పక్కింటా అంటే నేటి ఖాళీ చేసి జంప్ అయిపోయింది. సో మై బ్రేకప్ పార్టీ. నేను ఒక బబ్లుగాడు నన్ను ఎందుకు యాడ్ చేశారు ఈ గ్రూప్లో? ఏపీ పానీ కానీ మిస్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. పానీ నాన్న అర్జెంటుగా నేను కలవాలి, ఎమర్జెన్సీ. ఏంటి, ఎవరితో చాట్ చేస్తున్నావు అంత సీరియస్గా? అది అవును, ఎక్కడికి రెడీ అయ్యావు? ఇంకెక్కడికి? ఆఫీస్కి. ఆఫీస్కా? 3 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ వెళ్ళకపోతే? బై ది వే, డాక్యుమెంట్స్ తెచ్చాను, ఇందులో సైన్ చేయి. మన మ్యారేజ్ అయ్యాక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. నాన్న హాఫ్ మనీ పే చేస్తున్నారు. మనం మన పేరు మీద మిగతా మనీ కోసం లోన్ అప్లై చేస్తున్నాం. బెటర్, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బబ్లు కూడా మనతో పాటే బిజినెస్ చూసుకుంటాడు. అది కాదు విద్య. వద్దు, నువ్వు ఇంకేం మాట్లాడుకో, నేనేం విన్ను. ఐ గాట్ ఫెడ్ అప్ విత్ యూ. నేను ఒక 20 మినిట్స్లో స్నానం చేసి వస్తాను. ఈ లోపున నువ్వు ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయి.
నా బతుకంటే ఇలా తయారైంది. నువ్వు చెప్పినట్టు ఒక 2 days టైం తీసుకుందాం. నేనే కాదు, నువ్వు కూడా ఒక 2 days టైం తీసుకొని ఆలోచించు. ఏయ్ మావిడేంటి అర్జెంట్ రమ్మని కాల్ చేశాడు, విషయం ఏమేంటంటావు? సర్లే నీటి దగ్గరలో ఉన్నాను, నేను చూస్తానులే. ఓకేరా బైరా బబ్లు. అసలు ఏమేంటంటా బొక్కలే. ఈరోజే పార్టీ, మా ఇంట్లోనే పార్టీ, అమ్మంది పార్టీ, ఈరోజే పార్టీ, మా ఇంట్లోనే పార్టీ. వచ్చారు మా మేడం ఏదా ఏంటో మంచి టిప్ టాప్ రాడయ్యో. దివి గురించా? ఇంట్లో విద్య ఉంది. ఏయ్, మీ పిన్నిని రాత్రే వాళ్ళ ఆయన తీసుకెళ్ళిపోయాడు రా. ఈ విషయం దివ్యకైనా వాళ్ళ నాన్నగారు అడిగితే మీ పిన్ని కూడా పోయిందని చెప్తాం. ఎక్కల విద్య ఉంది. ఏంట్రా సైకిల్ చేస్తున్నావు? ఎక్కల విద్య ఉంది చూడు. అవును అర్జెంటుగా మాట్లాడడం దేని గురించి? కొంపతీసి మా నాన్న డ్రామా అని దివ్యకైనా నాన్నగాని తెలిసిపోయిందా? చచ్చా తెలిసే ఛాన్సే లేదు. ఎందుకంటే మన పెర్ఫార్మెన్స్ మామూలు ఎడ్రా. నాన్న కొంచెం కామ్గా ఉండు, ముందెనక చూసుకొని మాట్లాడు. ఏంట్రా ముందు వెనక చూసి మాట్లాడేది? నిజంగా నువ్వు ముందు వెనక చూసి ఆలోచించేవాడు అయితే ఆ దివ్య గురించి విద్యను హోటల్ తీసుకెళ్ళే విషయం ముందు నువ్వు నాకు చెప్పేవాడు. ఆ బోర్డు బబ్బులు కూడా కాదు. నాన్న వెనకాల విద్య ఉంది. ఇంతకే అమ్మాయిని హోటల్ తీసుకెళ్ళావా? ఏమంది అమ్మాయి? మొత్తం చెప్పావా? ఏమని ఉండదులే, జీవితాంతం నీకు అదే పడి ఉంటాను, నేను హాయిగా ఉండొచ్చు అని ఉండదా? అయ్యి బాబోయ్, ఒరే ఇది ఇక్కడే ఉందని చెప్పాలి కదరా నువ్వు. అసలు చెప్పే గ్యాప్ ఇచ్చావు నువ్వు. అన్నా నువ్వు ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? నాకేం తెలుసు. బావ ముఖం చూడాలి. ఈ సిచ్యువేషన్ లో మందా కదా అవసరమా? అవసరమే. ఇది పానీ బ్యాచలర్స్ పార్టీ, పానీ మామ బ్రేకప్ పార్టీ. ఆ బొక్కలో పార్టీ అది కొట్టిన దెబ్బలకే ఒంట్లో ఏ బోన్స్ ఉన్నా ఏమీ రూపాయలు తెలియట్లేదు. అప్పటికి నేను సైగ చేస్తానే ఉన్నాను. ఎన్నావేటి రెట్లా చూసిన అమ్మతలో ఓ రెచ్చిపోయావు. ఒరేయ్ ముందు నా సంతాపం ఆపి పార్టీ స్టార్ట్ చేయండి. సరే తాగండి. పోతే అక్కర్లేదు. బాగుంది. ఇప్పుడు ఏంట్రా పానీ, విద్య నీ లైఫ్ నుంచి వెళ్ళిపోయినట్టేగా? ఆల్మోస్ట్. మరి మొత్తం సెట్టే కదా, ఏడిపోయిందికురా. వెళ్ళే ముందు తను ఒక మాట అంది బావా. ఏంటో అది? ఎల్లుండి లోపు నా మీద తనకు క్లారిటీ వస్తే ఇంక లైఫ్లో నాకు కనిపించనని చెప్పింది. అలా కాకుండా తన మీద తనకు క్లారిటీ వస్తే తన లైఫ్లో తనకు కనిపించనని చెప్పింది. ఏం చేసుకుంటుందని భయంగా ఉంది బావా. ఏమోరా పానీ, కమల్ హాసన్ ఏ సినిమాలో ఏ గెటప్లో ఏ డైలాగ్ చెప్తాడో మనం చెప్పచ్చేమో కానీ ఈ ఆడోళ్ళు ఎప్పుడు ఎలా మారిపోతారో మనం చెప్పలేమురా. మా అక్క దెబ్బకే బాగా బాగా జ్ఞానోదయమైంది బిడ్డకి. నువ్వే మాట్లాడుతున్నావు, ఈడే మాట్లాడుతున్నాడా? అరే పాని, తండ్రిగా కాకుండా నీకు ఫ్రెండ్గా సలహా ఇస్తాను. ఆడ బాగా జీవితం మందు వాడలాడిది కరెక్ట్గా మిక్స్ చేసి తాగితే చాలా టేస్ట్గా ఉంటుంది. అలా కాకుండా సరిగ్గా మిక్స్ చేయలేదనుకో అంతా చాలా చిరాగ్గా ఉంటుంది. అందుకని కరెక్ట్గా మిక్స్ చేసుకుని తాగితే చాలా కమ్మగా ఉంటుంది. ఇవన్నీ ఇన్ని కన్ఫ్యూజ్ అయిపోకరా పని. జీవితంలో క్లారిటీ అనేది ఉండాలి. నా లైఫ్ జర్నీలో నా ఎక్స్పీరియన్స్ చెప్తా. ఎలా చెప్పాలి, లైఫ్లో ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు కానీ వైఫ్ని మాత్రం మేనేజ్ చేయలేంరా. ఎందుకంటే వాళ్ళు మనతో పాటు నడిచే వాళ్ళు మాత్రమే కాదు, మన ఎమోషన్స్ని భరించేవాళ్ళు. ప్రతిబింబం అదేరా, మిర్రర్ ఇమేజ్ అంటారు కదా, అదనమాట. మన ఫ్యూచర్ జనరేషన్ని ఎర్త్ మీదకి మోసుకొచ్చే గాడిసేస్తారు వాళ్ళు. అయినా నాకు ఎక్కువ మాట్లాడుతున్నా అనుకోవచ్చు, బట్ వన్స్ నువ్వు యూ బికమ్ ఎ ఫాదర్, యూ విల్ నో ద వాల్యూ ఆఫ్ ఎ వైఫ్ ఇన్ యువర్ జీవితం. బీ విత్ వన్ బియాండ్ ఎనీవన్. నువ్వు కూడా ఏదో చెప్పరా, కన్ఫ్యూజ్ అయినండి. ఓడిపోయిన చూసి ఏదో చెప్తారు కదా, నువ్వు కూడా ఏదో చెప్పు. నేను చెప్పాల్సింది నీకు కాదు బావా. మరి
అన్నా ఆ? హార్డ్ డిస్క్. థ్యాంక్స్ రా. కోడ్లో ఏమైనా కష్టంగా అనిపిస్తే నాకు కాల్ చేయి. ఆ రాకేష్ గారి దాన్ని చూసి కాపీ కొట్టుకో. ఆడికే సరిగ్గా రాదు. థ్యాంక్ యూ అన్నా. మిస్ యూ. మిస్ యూరా. జాగ్రత్త. మచ్చా ఏ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ పాండిచేరి. థ్యాంక్ యూ. సారీ ఫర్ ఎవ్రీథింగ్ రాకేష్. సారీ రాకేష్. ఎప్పుడు క్యాంటీన్లోనే కాకుండా ఆఫీస్లో కూడా ఉండండి. ఓకే. జాగ్రత్త. అన్నయ్య ఆ? సారీ పానీ మిమ్మల్ని బి అప్పం సార్ రమ్మని పర్లేదు. పిలుస్తున్నా. నువ్వు ఒక్కదాని నన్ను అన్నయ్య అని పిలవచ్చు. నేను వెళ్తాను. సార్ పిలిచారంట? పోనీలే పాణి, నీ శాలరీ హైక్ చేయాలంటే చెప్పు, ఇమీడియట్లీ అప్రూవ్ చేస్తా. కానీ ఇలా సడన్గా మానేస్తానంటే మిస్సింగ్ సంథింగ్. అదేం లేదు సార్, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. అలాగే ఇంటి దగ్గర నాతోటి నా వైఫ్ విద్యతోటి టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. కనీసం పెళ్ళికైనా పిలుస్తావా లేదా? సార్ ఇన్విటేషన్ గ్రూప్లో పెట్టాను సార్, మీరే చూసుకోండి. ఓకే పాణి. హే గాట్ ఇట్ మ్యాన్, నేను తప్పకుండా నీ పెళ్ళికి వస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే పాణి, అయితే నచ్చిన బిజినెస్ చేస్తానంటున్నావు. నచ్చిన పని నువ్వు చేస్తున్నప్పుడు ఆపడానికి నేనెవరిని? అది ప్రేమలో అయినా పనిలో అయినా. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే పాణి, కంగ్రాట్, సూపర్. నువ్వు ఇంకా పై స్థాయికి వెళ్ళాలి. నచ్చిన పని నువ్వు చేస్తున్నప్పుడు ఆపడానికి నేనెవరిని? అది ప్రేమలో అయినా పనిలో అయినా. దేవుడా, దివ్య ఈరోజు డెసిషన్ తీసుకునే రోజు. నన్ను ఎలాంటి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని తన ఆనందంగా ఉంటే చాలు. అలాగే విద్యతో జరిగే నా పెళ్ళి ఎలాంటి అడ్డు లేకుండా ఆల్ హ్యాపీ ఎండింగ్స్ ఉంటే అంతే చాలు స్వామి. తదాస్తు. స్వామి, ఇప్పుడు మీరు మాట్లాడారా? అవునరా పిచ్చనా పాని. మరి అదేంటి ఓన్లీ ఆడియో మాత్రం వినిపిస్తుంది, విజువల్ ఏం కనిపించట్లేదు? వెనక్కి తిరిగితే స్పెట్స్ లేకుండా క్లియర్గా కనిపిస్తాను ఆయన. అయ్ బాబాయ్, నరసింహస్వామి నువ్వా? నేను కాకపోతే నీకోసం నరసింహ బాలయ్య బాబు వస్తాడు ఏంటి? అంతా మంచి జరగాలని చెప్పి మొక్కుకోవడానికి వచ్చా. ఇంక నువ్వు వచ్చావు కదా, ఇంకేం మంచి. హలో, నీ కథకి ఇంత మంచి ఎండింగ్ ఉందంటే దానికి కారణమే నేను, తెలుసా? ఏంటిది? హాయ్ పాని, ఐ హోప్ ఇప్పటికే నీ పెళ్లి పనులు స్టార్ట్ అయి ఉంటాయి అనుకుంటున్నాను. మెసేజ్ చేశాను, నీ కంగారు పడకు. ఇదే నీకు నా లాస్ట్ మెసేజ్. ఈ వీడియో నీకు రాగానే నీ కాంటాక్ట్ అండ్ ఎవ్రీథింగ్ బిట్వీన్ యూ అండ్ మీ బ్లాక్ అయిపోతాయి. ఈ 2 days కూర్చొని చాలా ఆలోచించా పాని, బట్ ఎక్కడ కూడా నా మనసుకి నేను తప్పు చేశాను అనిపించలేదు. బట్ ఇప్పుడు ఇది నీకు ప్రూవ్ చేయాలనుకున్నా పనికిరాదు. మేబీ నీ లైఫ్లో ఇంకెప్పుడు నువ్వు కూడా నన్ను చూడకపోవచ్చు. డోంట్ టేక్ మీ రాంగ్ పాని, నేనేం చేసుకోనులే. బట్ నీకు ఒక విషయం చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ ఆ సిట్యువేషన్ రాలేదు. ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫ్యాటల్ ఫెమిలియల్ ఇన్సామ్నియా. అంటే ఎంత ట్రై చేసినా, ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా నిద్ర రాదు. బ్రెయిన్లో ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది. రెగ్యులర్ యాంగ్జైటీ అటాక్స్ వస్తాయి. బట్ నువ్వు పరిచయమైనప్పటి నుంచి లాస్ట్ 1 yearగా ప్రాపర్గా నిద్రపోతున్నాను పాని. ఇది చాలేమో కదా నా ప్రేమను ప్రూవ్ చేయడానికి. నేను నీకు ఇవేవి సింపతి కోసం చెప్పట్లేదు. నువ్వు ఎప్పుడైనా ఫ్యూచర్లో నన్ను కలవాలనుకున్నా, నాతో మాట్లాడాలనుకున్నా ఆ ఛాన్స్ తీసుకోకూడదని చెప్తున్నాను పాని. ఎందుకంటే మన గొడవలు స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు మళ్ళీ నిద్ర పట్టట్లేదు పాని. మేబీ ఇంకా పర్మనెంట్గా నిద్రపోయే టైం వచ్చిందేమో. అండ్ ఫైనల్గా నీకు ఒక విషయం చెప్పాలి పాని. ఐ లవ్ యూ సో మచ్ పాని. ఐ మిస్ యూ సో మచ్ పాని.